మహానాడు అని చెప్పేసి టీడీపీ ఒక సభ పెట్టింది ఏపీలో. ఆ ఏపీలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు పోయి అక్కడ మాట్లాడుతూ తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆంధ్ర వాళ్ళ పాదాల దగ్గర తెలంగాణ తీసుకెళ్లి తాకట్టు పెట్టినారు అనుకోవచ్చా? ఇప్పుడు ముఖ్యంగా ఆ యొక్క సభని మనం గమనించాల్సింది ఏంటంటే, గత దశాబ్దాల పాటు అదే విధంగా అదే ధోరణితోని ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర నాయకులు మన అస్తిత్వంపై, మన తెలంగాణపై చేసిన దాడి కంటే అదేం పెద్దమైనది కాదు. అదే చిలుక మనదే గాని పలుకు పరాయివాడిది. ఖచ్చితంగా ఇది ఈ విషయం. ఎందుకంటే ఆంధ్ర నాయకులని మెప్పు కోసం మన తెలంగాణ బిడ్డలు అక్కడ పోయి మాట్లాడుతూ ఉంటే అది చాలా సిగ్గుచేటు. వీళ్ళు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఏదైనా ఉంటే రాజకీయంగా ఇక్కడ లబ్ధి పొంది ఈరోజు ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఈరోజు పక్క రాష్ట్రంలో పోయి మన రాష్ట్రాన్ని తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని చెప్పడం సిగ్గుచేటు. ఆయన తెలంగాణ చరిత్ర తెలుసుంటే నాకు తెలిసి ఆయన చంద్రబాబు గారి లెక్కనే మోసకారపు తెలివి, వెన్నెపొట్టు దారుడు లాగానే నాకు కనిపించిండు. ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు త్రిలింగ అనే పదం నుంచి, తెలంగాణ అనే పదం నుంచి తర్వాత ఏర్పడిన పదమే తెలంగాణ. దీనికి దాదాపుగా ఒక 600-700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న నిజాం నవాబు పరిపాలించిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర వాళ్ళు లేగా ఇప్పుడు వాళ్ళు అటు తమిళనాడులో మెర్జ్ అయిపోయి, తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి తరిమేస్తే మళ్ళీ తెలంగాణలో 1956లో ఇటు మెర్జ్ అయిపోయి మనని దశాబ్దాల పాటు మనని హరివోస ఉచ్చుకుంటూ నాయకులు తెలంగాణ మీద విషం జిమ్ముతారే తప్పిస్తే తెలంగాణ యోగం, తెలంగాణ సంక్షేమం గురించి ఎప్పుడు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే ఆ నాయకుడు ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ పోయి మాట్లాడిండో ఆయనకు చంద్రబాబుని మెప్పు చేయాల్సి ఉంటే చంద్రబాబు లోకేష్ గారిని సంఘ నాకు తప్పిస్తే వాళ్ళ కాళ్ళకి మోకరిల్లి దండం పెట్టు, నీకు అంతగా వాళ్ళని సేవ చేయాల్సి వస్తే. అంతేగాని తెలంగాణ రాష్ట్రం పైన ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనియం బిడ్డ. ఖబర్దార్. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున తెలంగాణ పౌరుడిగా చెప్తా ఉన్నా, ఈ రోజు తెలంగాణ గురించి ఏ ఒక్క పదం కూడా మాట్లాడితే ఈ రోజు 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద నెలకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు నువ్వు డిక్షనరీలోనే లేదని చెప్పి ఎట్లా అంటావు? నువ్వు అసలు తెలంగాణ చీమ నెత్తురు నీలో ఉందా అని చెప్పేసి కూడా నేను నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయితే నాయకుడు ఆడపోయి మాట్లాడిండో చెంచల్గూడ జైలు, చర్లాపల్లి జైలు, ఖమ్మం జైలు గోడలని ఆ జైలు గోడలని ముద్దాడి చెంచల్గూడ జైల్లో, చర్లాపల్లి జైల్లో మక్కిన అన్నం తిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 గా నిలబెట్టిన రాష్ట్రాన్ని ఈ రోజు నువ్వు డిక్షనరీలోనే లేదని చెప్పడం సిగ్గుచోటు బిడ్డ. నువ్వు అసలు తెలంగాణ పౌరుడివేనా అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం నీ నోరు మీద ఉమ్మేసే పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. నీకు అంతగానం నీకు యావ చేయాలనుంటే, నీకు సేవ చేయాలనుంటే రోజు పొద్దున్నే అమరావతి పోయి నువ్వు చంద్రబాబు బూట్లు నాకి, ఆయన సంఖ నాకి, ఆయనకు సేవ చేసుకో తప్పిస్తే తెలంగాణని నువ్వు డిక్షనరీలో లేదని చెప్పడం ఇది సిగ్గుచోటు బిడ్డ. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో తిరుగుతావు, మేము కూడా ఇల్లు చూస్తామని చెప్పేసి మేము ఇల్లు హెచ్చరిస్తా ఉన్నాం.